ఇవాళ కొత్త కొత్త పథకాలు ఏమో మొన్న ఒక కొత్త పథకం జియో పాస్ చేయించాడు. అంటే భూమి టైటిల్ యాక్ట్ అని 303 జియో గుర్తుపెట్టుకోండి. ఎవడు కూడా మీరు దాని జోలికి వెళ్ళకండి. ఇవాళ మనం టిట్కోళ్ళు కట్టించాం. ఒక్క ఇళ్ళైనా ఒకరికి పంచిపెట్టాడా? ఒక్క గోతులైనా మట్టితో పూడ్చాడా? ఒక్క సీసీ రహదారైనా నిర్మించాడా? ఒక్క సీసీ డ్రైన్ అన్నా నిర్మించాడా? ఇవాళ ఈ యొక్క ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉందో మీ అందరి భూములు పాస్బుక్ కొత్తగా అతని బొమ్మ వేసుకుని ఆ పాస్బుక్లన్నీ తన దగ్గర ఉంచుకుని దాని మీద అప్పు చేసి రేపు 6 నెలలు మీరు పట్టించుకోకపోతే, మీకు తెలియకపోతే మీ పేరు మీదే మీ భూమి మీదే అతనే అప్పు చేసి ఉంటాడు ఎన్నో కోట్ల రూపాయలు. మీ భూమి మీది కాదు, మీకోసం కట్టిన టిట్కోళ్ళు మీవి కావు. మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచే వెళ్ళగొట్టడానికి మిమ్మల్ని రాష్ట్రం నుంచే వెళ్ళగొట్టాలన్నదే అతని లక్ష్యం, అతని ఉద్దేశం, అధికారం, దాహం. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఎన్నో చేసాం సంస్కరణలు. మరి ఇతనేమో అన్ని అసలు పిల్లాడి చేష్టలు, పిల్లాడి చేష్టలు అయితే పర్లేదు, మరి అసలు ఏకో తెలుసో ఏంటో అర్థం కావట్లేదు. అందుకే అన్నాం సైకో. సైకో అంటే ఇవాళ చూస్తున్నాం మనం. అతను లక్షల కోట్ల పక్షుడు, అలాగే పక్షపాత రూపకుడు, అవినీతి అర్పకుడు, కుంభకోణాల కీచకుడు, అలాగే ముఖ్య క్రాంతి మహామూర్ఖుడు, అలాగే దేశానికి రాష్ట్రానికి రావణ పాలకుడు, అలాగే మూతి ముదరష్టకుడు, మన రాష్ట్రానికి రావణ పాలకుడు, మన జన ధన మాన ప్రాణ చోరకుడు ఈ జగన్. ఇవాళ జాబ్ క్యాలెండర్ యువత వాళ్ళందరినీ ఈ యొక్క కోకేన్కి, ఈ యొక్క డ్రగ్స్కి, ఈ గంజాయికి అలవాటు చేసి వేలెత్తకుండా ప్రశ్నించకుండా ఒక భవిష్యత్ కార్యాచరణతో ముందుకెళ్తున్నాడు. మహిళలు మీరు ముందుగా గుర్తుపెట్టుకోవాలి. మహిళలంతా ఆనాడు మరి మీకు ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు ఇస్తానన్నాడు. ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలుంటే చివరికి ఒక బిడ్డకి ఇస్తున్నాడు. సో అతను ఇచ్చేది 10 రూపాయలు, లాక్కునేది 1000 రూపాయలు. ఇతను ఎప్పుడు ఏమి ఎట్టా నిర్ణయం తీసుకుంటాడో నేను ఒక్కడనే అంటాడు. ఎందుకంటే అవును నువ్వు ఒక్కడమైతే ఎంత కుర్రత్వం, ఎంత దుర్మార్గం, ఎంత దగా, ఎంత మోసం ఉంటుందో నిరూపించావు. నువ్వు ఒక్కడు చేసుకున్నావు. నువ్వు ఇవాళ అందరి ముందు వస్తాడు. ఇప్పుడు ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఏముంది నా ఉందా మేనిఫెస్టో? ఆనాడు అదే మేడిపండు చూడటానికి ఎంత అందంగా ఉంటుందో, మరి లోపల ఎంత అన్ని పురుగులు ఉంటాయంట. అలా ఉంది ఇతని మేనిఫెస్టో. ఎక్కడైనా రాజధాని గురించి కానీ, ఎక్కడైనా పోలవరం గురించి కానీ, లేకపోతే ఎక్కడైనా అసలు దేని గురించి అయినా ఒక మద్య నిషేధం గురించి కానీ ఎక్కడైనా ప్రస్తావన ఉందా అతని మేనిఫెస్టోలో? లేదు. అతను కావాల్సిందంతా ఒకటే, డబ్బు డబ్బు డబ్బు. అందరినీ మనం కూడా ఒక శ్రీలంకలా ఒకప్పుడు తయారైపోయి మొత్తం మనంతా కూడా ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ఇదివరకు ఉద్యోగాల కోసం వలస వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు. మొత్తం అన్ని ఉన్నా కూడా, ఉద్యోగాలు ఉన్నా, మన భూమి ఉన్నా కూడా వాటిలన్నింటినీ త్యజించి మనం ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవడమే అతని భవిష్యత్తు కార్యాచరణ అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. వెలుగు నాగార్జున అతను అక్కడ వేమూరులో తినడానికే తప్ప, దోచుకోవడానికే తప్ప దేనికి అతను ఇంతకు ముందు అక్కడ చేసింది ఏమీ లేదు. అతను జగనన్న ఇళ్ల స్కామ్ లో అతని పేరుంది. జగనన్న ఇళ్ల స్కామ్ లో మరి అట్లంతా అతను ఇక్కడ ఏం పెగడానికి వచ్చాడో, ఎందుకు మార్చారు ఏమిటో. అక్కడేమో వైజాగ్ రిషికొండను తవ్వి తన అహంకారం ఎంత ముదిరిపోయిందో చూపించుకున్నాడు. మొదటి 3 సంవత్సరాలు అసలు పరిపాలన ఎలాగో చేయాలో చేతకాక రాజధాని పేరుతో పబ్బం గడిపాడు. దాని తర్వాత ఈ యొక్క నవరత్నాలు పేరుతో మీ అందరి నడుముని కునగ తీశాడు. నవరత్నాలు అంటూ దాని మీద 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఇవాళ
ఖర్చు పెట్టేది కేవలం 2.5 లక్షల రూపాయలు. మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైనట్టు అందరు అడగాలి. ఎందుకంటే రేపు అప్పు తీర్చేయవలసింది మీరే. ప్రతి వాడి మీద సుమారుగా ఒక 10 లక్షల రూపాయల భారం ఉంది అప్పు. రేపు తీర్చాల్సింది మీరే. ఏ రకంగా తీరుస్తాడు? మళ్ళీ పన్నులు పెంచుతాడు. అధికారంలోకి వస్తే మళ్ళీ ధరలు పెంచుతాడు. ఆలోచించండి.